చార్మినార్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా పండుగ. చార్మినార్ నియోజకవర్గంలోని 4వ డివిజన్ హరిబౌలిలోని లాల్ దర్వాజా మోడ్ ఎక్స్ రోడ్డు కూడలిలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ పండుగ చార్మినార్ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రూప్ సింగ్, హైదరాబాద్ డిస్టిక్ నాయకులు మహేందర్ ముదిరాజ్, మేడ్చల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మనోజ్ గౌడ్ పాల్గొన్నారు. రాధాకృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ పాలన వచ్చేంత వరకు పోరాడతామని, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాంచజన్యం ప్రజల్లోకి తీసుకెళ్తామని, ముఖ్యమంత్రి కలను తెలంగాణ నేతలలో ఆణుముత్యంగా వెలుగుతున్న కవితక్కను చూసేంత వరకు పోరాడతామని రాధాకృష్ణ తెలిపారు. డివిజన్ టీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై బీజేపీ నుండి దయానంద్ ఆర్య, అమూల్ ముదిరాజు, చంద్రమోహన్ చారి, భరత్ తదితరులు రాధాకృష్ణ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో యాకత్పుర అబ్జర్వర్ జ్యోతి కులకర్ణి, మీనా చౌహాన్, హరిబౌలి డివిజన్ అధ్యక్షులు పంకజ్ షిండే, యాకత్పుర సీనియర్ నాయకులు మణికొండ విజయకుమార్ మరియు పురాణపూల్ డివిజన్ అధ్యక్షులు భాను గంగపుత్ర, వికాస్, సంతోష్, శారద పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితమ్మ, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క. ఈరోజు మన చార్మినార్ నియోజకవర్గంలో వాటన్నింటినీ పరిపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రజలకు అందించడానికి పనిచేసేటువంటి జెండా, ఏకైక జెండా తెలంగాణ రక్షణ సేన అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటా ఉన్నాను. మీరు చూస్తా ఉన్నారు, తెలంగాణ రక్షణ సేన అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు ఈ పార్టీని ఏర్పాటు చేసి 75 రోజులు నడుస్తున్నటువంటి ఈ సందర్భంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు చేస్తూ ఇవాళ అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి బహుశా మీరందరూ కూడా పత్రికల ద్వారా, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా. ఇలా మనం హైదరాబాద్ లో చూస్తున్నాం, మూసీ ప్రక్షాళన పేరుతో వందల వేల ఇళ్లను బుల్డోజర్ పెట్టి కూల్చేసి పేదవాళ్ళందరినీ కూడా నిరాశ్రయులను చేసినటువంటి ఘనత మన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతున్నది. ఒక మూసీ నదే కాదు, హైదరాబాద్ చుట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి పేదవాళ్ళందరి గుడిసెలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తూ ఆ భూములన్నింటినీ కూడా ఇలా ధనవంతులకు అప్పగిస్తున్నటువంటి పరిస్థితి మీరందరూ రోజువారీ కళ్ళారా చూస్తా ఉన్నారు. అంటే ఉద్దేశపూర్వకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం ఏ లక్ష్యం కోసం అందరూ ప్రాణత్యాగం చేసి సాధించుకున్నామో అటువంటి ప్రజలకు అండగా నిలబడవలసింది పోయి ఆ జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి సంగతి మరి మీరందరూ చూస్తా ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఇంకో మాట మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సాధించడానికి కష్టపడి మరి వాళ్ళకు 10 సంవత్సరాల అవకాశం ఈ ప్రజలు కల్పించారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రతిపక్షంలో ఉన్నది. మరి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా ఇక్కడ మూసీ నది ప్రక్షాళన జరుగుతూ ఉంటే, పేదవాళ్ళ గుడిసెలందరూ తొలగిస్తూ ఉంటే, వందలాది సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఇళ్ళనే తోల్చేస్తూ ఉంటే వాటి రక్షణ కోసం అడ్డుపడవలసింది పోయి ఇలా తెలంగాణ భవన్లో పత్రికా సమావేశం పెట్టి మేము వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నాం, మద్దతు తెలుపుతున్నాం, ఇది అన్యాయం అని నోటితో మాట్లాడి చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అదే కవితమ్మ అలాంటి వాళ్ళందరి కోసం ప్రభుత్వం యొక్క మెడలు వంచిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏ రకంగా చూసినా మరి వాళ్ళ మనం ఇక్కడ తెలంగాణ నుంచి బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీల నుంచి కేంద్రంలో అధికారంలో కూర్చోబెట్టారు. కానీ ఈ తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి 8 మంది ఎంపీలు ఈ రాష్ట్రంలో విభజన హామీల ప్రకారం రావాల్సినటువంటి హక్కుల విషయంలో మాట్లాడట్లేదు. అలాగే ఇక్కడ కాంగ్రెస్ అన్యాయంగా పేదల ఇళ్లు తొలుస్తా ఉంటే, తీసేస్తా ఉంటే, నిరాశ్రాయులను చేస్తా ఉంటే మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కేంద్రం నుంచి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టి వాళ్ళ ఆట కట్టించేటువంటి అవసరం ఉంటుంది. కానీ ఢిల్లీలో ఆ 8 మంది ఎంపీలు కూడా, అందులో 2 మంత్రులు కూడా వాళ్ళు తెలంగాణ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఢిల్లీలో వెళ్ళి ప్రధానమంత్రి యొక్క కాళ్ళు మొక్కుతూ తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఆ హక్కును, హోదాను అనుభవిస్తున్నారు. కానీ ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అరాచకాన్ని ఎవరు కూడా ప్రశ్నించడం లేదు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎవరు కూడా ఈ తెలంగాణ కోసం విధమైనటువంటి పోరాటం, ప్రయత్నం చేయడం లేదు.
కవితమ్మ మాత్రం ఒక్కటే తెలంగాణ రక్షణ సేన అధినేత్రిగా యావత్ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి పరిస్థితి మీరు గమనిస్తా ఉన్నారు. అందుకే ఈ సందర్భంగా నేను ఇక్కడ హరిబౌలి డివిజన్ ప్రజలందరికీ, అదేవిధంగా చార్మినార్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు రాబోతా ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఇక్కడ రక్షణ సేన, తెలంగాణ రక్షణ సేన పక్షాన ఏ అభ్యర్థి నిలబెట్టినా మీరు ఆదరించి ఆశీర్వదించి వాళ్ళని గెలిపిస్తే ఇక్కడ మీ పక్షాన నిరంతరము అండగా నిలబడేటువంటి శక్తిని మీరు పెంచుతున్నట్టు అవుతారు. అదేవిధంగా ఇవాళ పాంచజన్య సూత్రాలు, పాంచజన్య పథకాలు ఎవరికైతే అత్యంత ఇబ్బందులు పడి ఇవాళ మనం హాస్పిటల్లో చూపించడానికి 1000 రూపాయలు. ఈరోజు చార్మినార్ నియోజకవర్గంలో 4వ డివిజన్ హరిబౌలి డివిజన్లో జెండా పండుగను ఘనంగా నిర్వహించుకున్నాము. అలాగే ఈ జెండా పండుగకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ అన్నగారు, మరియు హైదరాబాద్ డిస్టిక్ టీఆర్ఎస్ అధ్యక్షులు మహేంద్రన్న ముదిరాజు గారు, అలానే మెడ్చల్ జిల్లా డిస్టిక్ మహిళా అధ్యక్షురాలు మనోజ గౌడ్ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు ఈ కార్యక్రమానికి. మరియు నాతో పాటు ఇక్కడ యాకత్పుర అబ్జర్వర్ జ్యోతి కులకర్ణి గారు, అలాగే యాకత్పుర మహిళా నాయకురాలు శారదా ముదిరాజు గారు, అలానే యువ నాయకురాలు మీనా చౌహాన్ హిమాయత్ నగర్ కాన్స్టిట్యున్సీ, అలానే ఈరోజు హరిబౌలి డివిజన్ అధ్యక్షులు పంకజ్ షిండే గారు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాకత్పుర కాన్స్టిట్యున్సీ సీనియర్ నాయకులు మణికొండ విజయ్ కుమార్, మరియు పురాణాపూర్ డివిజన్ అధ్యక్షులు టీఆర్ఎస్ భాను గంగపుత్ర, మరియు హైదరాబాద్ హెల్త్ వింగ్ ప్రెసిడెంట్ వికాస్ నాతో పాటు ఉన్నారు. వీరందరి చేయుత సహకారంతో ఈ జెండా పండుగను గొప్పగా ఘనంగా మేము నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ అతిథులకు ఇక్కడికి విచ్చేసి ఈ జెండా పండుగను విజయవంతంగా పూర్తి చేసినందుకు అతిథులకు, మరియు నా తోటి సహమిత్రులకు, శివాభిలాషులకు, నా తోటి కార్యకర్తలు, అభిమానులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.